అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా ఎక్కడ బహిరంగ సభకి వెళ్ళినా ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా నేను ముఖ్యమంత్రి అయితే తట్టుకోలేకపోతా ఉన్నారు, నేను కుర్చీలో కూర్చోవడం వాళ్ళకి ఇష్టం లేదు, ఏం మీ ముఖ్యమంత్రులను కాకూడదా, నా కుర్చీ పడగొట్టాలని చెప్పి కుట్రలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి సార్ ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాడు. సంవత్సరంన్నర అయిపోయింది, అధికారంలోకి వచ్చింది సంవత్సరంన్నర అయిపోయింది, మస్తు మాట్లాడండి ఇక సారు. అసలు ఓర్చుకోలేకపోతా ఉన్నారు. కేసీఆర్కి అయితే అసలు కావట్లేదు. ఒక జెడ్పీటీసీ స్థాయిలో ఉన్నటువంటి నేను 10 ఏళ్లకే ముఖ్యమంత్రిని అయితే వాళ్ళ కళ్ళు మండుతా ఉన్నాయి. ఇవన్నీ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు కేసీఆర్ని లేదా గుడ్డలీసి కొడతాం, ఏడుకొత్తారో చూద్దాం, ముసలోడు కర్ర పెట్టి నలవలేడు, ఇవన్నీ మనం సోషల్ మీడియాగా సారు మాట్లాడినటువంటి మాటలే మనం విన్నాం. అయితే కేసీఆర్ గత కొన్ని రోజులుగా ప్రధానంగా ఒక 2-3 నెలలుగా జిల్లాల వారీగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగులు, జిల్లాల వారీగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి పిలుచుకొని మీటింగులు పెడతా ఉన్నాడు. సీక్రెట్ మీటింగులు అవి కొంత బయటికి కూడా వస్తా ఉన్నాయి. మాట్లాడినటువంటి మాటలు అక్కడ వెళ్ళినటువంటి నాయకులు కానీ, సో కొంత అక్కడ నుంచి వీడియోలు బయటకు వస్తా ఉన్నాయి. ఆ ప్రెస్ మీట్లు అవి ఇవి కాకపోయినా కూడా ప్రధానంగా మీటింగ్లు పెట్టుకుంటూ వస్తాడు. వారానికి ఒక జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. హైడ్రా విషయంలో ఏం మాట్లాడాలి, ఇప్పుడు హెచ్సియు భూములకు సంబంధించిన విషయంలో కూడా ఏం మాట్లాడాలి, తర్వాత ఎట్లుంది పరిపాలన, మన ప్రతిపక్షంలో ఎట్లుండాలి, సో ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కొంత సోషల్ మీడియాలో కూడా ఇగో ఇలా కేసీఆర్ పలానా జిల్లా వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసిండు, ఇవన్నీ మనం కూడా చూస్తూనే ఉన్నాం. కొన్ని మాటలు కూడా మాట్లాడిండు, మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతా ఉన్నాం, ఖచ్చితంగా మనమే అధికారంలోకి వస్తాం, ఇవన్నీ చెప్పిండు. కాకపోతే మొన్న ప్రధానంగా రంగారెడ్డి, మెదక్ జిల్లాల నాయకులతోటి మరి సమావేశం ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ అక్కడ నాయకుడు జడ్చర్లకు సంబంధించినటువంటి రంగారెడ్డికి సంబంధించినటువంటి నాయకుడు మాట మాట్లాడినాడు. సార్ మరి ఇప్పుడు వ్యతిరేకత ఎక్కువ ఉన్నది ప్రభుత్వం మీద, ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఎవరైతే పార్టీ మారినరో ఆ ఎమ్మెల్యేలు కూడా కొద్దిగా అటు ఇటు అవుతా ఉన్నారు, సో వ్యతిరేకత ఎక్కువగా ఉన్నది. ఇప్పటికే ఒక 15-20 మంది మీరు పిలిస్తే వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తాయి. ఏ రేంజ్ లో వ్యతిరేకత ఉందంటే ప్రభుత్వం మీద నువ్వు ఏ నియోజకవర్గం చూసుకున్నా వ్యతిరేకతే ఉన్నది సార్. మీరు గనుక ఒకసారి అవకాశం ఇస్తే 15-20 మంది ఎమ్మెల్యేలతో పాటు ఆ తర్వాత ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి, సరే వచ్చే అవకాశం ఉందా లేదా అనేటటువంటి విషయాలు పక్కనే పెడితే ఆ నాయకుడు మాట్లాడిన మాటకి ఖచ్చితంగా కేసీఆర్ మళ్ళీ రిటర్న్ మాట్లాడిండట. ఇవన్నీ కాకుండా క్లియర్ గా దాని గురించి సమాధానం చెప్పినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తా ఉన్నాయి, అదే నడుస్తా ఉన్నది. అటు సీనియర్ జర్నలిస్టులు కానీ రాజకీయ విశ్లేషకులు కూడా అవే మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా గత 3-4 రోజులుగా మనం చూస్తా ఉన్నాం. ఒకటే చెప్పిండట, రైట్, ఏ ఎమ్మెల్యే మనకొద్దు, మనకి కొందరు ఎమ్మెల్యేలు మన దాంట్లోకి వస్తే ప్రభుత్వాన్ని పడగొట్టేటటువంటి ఆస్కారం ఉన్నా, మళ్ళా మనం అధికారంలోకి వచ్చేది ఉన్నా కూడా రైట్, అసలు ప్రభుత్వం పడిపోవద్దు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండాలి, ఈ 5 ఏళ్ళు ఇక మిగిలిపోయినటువంటి 3.5 ఏళ్ళు ఏదైతే ఉందో ఆ 3.5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలించాలి, మనకి ఎవ్వరు అవసరం లేదు, అట్లాంటి ప్రభుత్వం కూడా మనకు అవసరం లేదు. ఖచ్చితంగా జనరల్ ఎలక్షన్స్ కి మనం వెళ్ళబోతా ఉన్నాం. జనరల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ అఖండ మెజారిటీ గెలవబోతా ఉంది అని చెప్పి కేసీఆర్ మాట్లాడిండట. సో అదే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఎవరైనా సరే పడగొట్టాలని చూస్తున్నారు, పడగొట్టాలని చూద్దాం, 20 మందినో 25 మందినో అటీడి చేసి ఇట్లాంటివన్నీ కూడా సృష్టిస్తే కొద్దిగా అధికార పార్టీని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. సో ఇవేం మాట్లాడుకుంటా వద్దు, అసలు మనకు అధికారం వద్దు, చూద్దాం ఇంకా 3.5 ఏళ్ళు వాళ్ళే పరిపాలించని, సో మనకి ఎవరు తిరిగి రావాల్సిన అవసరం లేదు, ఒక్క ఎమ్మెల్యే కూడా మన దాంట్లోకి రావాల్సిన అవసరం లేదు, మనమే కొత్త నాయకుల్ని తయారు చేసుకుందాం, పార్టీకి కొత్తగా కార్యకర్తలను తయారు చేసుకుందాం అని చెప్పి కేసీఆర్ మాట్లాడిండట. మరి ఇన్ని రోజులు నా కుర్చీని బడగొట్టాలని చూస్తున్నారు, నేను ముఖ్యమంత్రి అయితే అంటే తట్టుకోలేకపోతా ఉన్నారు, కడుపు మండుతా ఉంది, కళ్ళు మండుతా ఉంది అని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మరి ఈ మాటలు కొంత సోషల్ మీడియాలో నడుస్తూ ఉందని చెప్పేసి అంటే ఖచ్చితంగా కన్ఫ్యూజన్ లోనే ఉంటారు. ఎందుకంటే ఎవరైనా సరే రావాలి వస్తారు మన దాంట్లోకి అనుకుంటే తీసుకునే అవకాశం ఉంటుంది.
తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే ఉంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ప్రతి మనం చూసినాం కదా, ఓ లిస్ట్ చూస్తే దాదాపుగా ఎక్కడున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా తెలుగు స్క్రైబ్ చేసింది. కొంతమందిని శాంపిల్ సేకరించారు. శాంపిల్ సేకరిస్తే ఆడుకో పోయింది. అయినా కూడా మరి కేసీఆర్ మాత్రానికి చాలా నిశ్చితంగా అయిందేదో అయిపోయింది. మనం ఈ 3.5 ఏళ్ళు ప్రతిపక్షంలో నుండే ప్రజల కోసమే కొట్లాడదాం. ఒక ఎమ్మెల్యేని కానీ లేకపోతే ప్రభుత్వాన్ని పడగొట్టేటటువంటి ఉద్దేశం కానీ మనకి లేదుగాక లేదు. ఆ ఆలోచన కూడా చేయొద్దు. ఈ 3.5 ఏళ్ళు ప్రతిపక్షంలోనే ఉండి మనం అధికార పక్షాన్ని క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి మరి కేసీఆర్ మాట్లాడినట్టయితే కొంత చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా మనం చూస్తా ఉన్నాం. సో మరి ఇప్పటివరకు 1.5 సంవత్సరాల వరకు నన్ను వద్దనుకుంటా ఉందని చెప్పినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మరి కేసీఆర్ మాటలు విని కన్ఫ్యూజన్ లో కొంత షాక్ లో ఉన్నట్టు కూడా సోషల్ మీడియా అంతా కూడా చర్చ జరగబోతా ఉంది. మరి ఈ మొన్న కేసీఆర్ మాట్లాడినటువంటి ఈ మాటల మీద మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా స్పందిస్తారా? సో ఏంటిది అనేది కొంత వేచి చూడాల్సి ఉంది.